పోలీసు వాళ్ళు కొద్దిగా 1 వీక్ గ్యాప్ తీస్తాను రమేష్ తీస్తాను రమేష్ రమేష్ ఈరోజు నుంచి రేపటి నుంచి అన్నీ కూడా డిఫరెంట్ స్టైల్లో పని చేయబోతున్నాం. అంతా ఆకర్షక తనిఖీలు ఉంటాయి. ఎక్కడెక్కడైతే పాతకాలంలో పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా నోట్ చేసుకొని అవన్నీ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోను అని డేటా ఉంది. నేను ఎక్కడికి ఏ రోజు వస్తానో నాకే తెలియదు, ఎక్కడెక్కడ ఇన్స్పెక్ట్ చేస్తానో నాకే తెలియదు. కాబట్టి ఆ రోజు అందరూ కూడా రెడీగా ఉండాలా. నేను ఏ రోజు టేబుల్ పోతానో, ఏ రోజు ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ పోతానో, పోలీస్ స్టేషన్ పోతానో, లేకుంటే ఇక్కడ పోతానో అన్నీ కూడా సాఫ్ట్వేర్ తీసుకుంటాయి. డెఫినెట్గా ఇవన్నీ కూడా మార్పు తేవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న పాత ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చాలా స్కాములు చేస్తున్నాడు. అవన్నీ కూడా బయట పెట్టే టైం వచ్చింది. అవి కూడా రెడీ చేస్తాడు. దగ్గర 600-700 ఎకరాలు ఇతను భూ కబ్జాలు చేసినట్టు మరి మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. దీంతోపాటు కొంతమంది ప్రెస్ వాళ్ళు కూడా దీంట్లో యాడ్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా బయటలో అవుతాం. అట్లా పోలీసు ఎంఆర్ఓలు, ఈఆర్ఓలు, వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా దాంట్లో భాగంగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బయట పెట్టే పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. అట్లనే చూస్తూ ఉంటే చదువుతూ ఉంటే బయటపడతాను. ఈ 1 మంత్ నుంచి అంతా హోంవర్క్ చేసాం. నౌ విల్ గెట్ ఇన్ టు అవర్ జాబ్. అంటే ఏం చేయాలనేది లేకుంటే ఏమన్నా అంగన్వాడీ స్కూల్ చేయాలా లేకుంటే ఏం చేయాలనేది ఆలోచన తీసుకుని దాన్ని 100% టేక్ ఓవర్ చేసుకుని అదే ఇప్పుడైతే దానికి అన్ని క్యాన్సిల్ చేసాం. అట్లనే ఈ ఏపీఐసి నుంచి కూడా చాలా మటుకు ల్యాండ్స్ వాళ్ళ మధుసూదన్ రెడ్డి వాళ్ళ వైఫ్ పేరు మీద, అట్లనే పెద్దిరెడ్డి గారి వైఫ్ పేరు మీద కూడా ఏదో ట్రాన్స్ఫర్ అయినట్టు అది కూడా ఇంటిమేషన్స్ అన్నీ కూడా వచ్చిన పేపర్లు ఇస్తూ ఉంటాం. డెఫినెట్గా వచ్చే రోజులంటే ఇంకొక వారం రోజుల లోపల ఇవన్నీ కూడా బయట పెట్టి మీరు ఒక సెగ్మెంట్ పెట్టి చేస్తాడు. అట్లనే రైతులందరికీ పిలుపునిస్తాడు. ఎవరైతే రైతులు అగ్రిమెంట్ చేస్తున్నారో మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తికి లేదా వాళ్ళ బినామీలు లేకుంటే ఎవరైనా చేస్తున్నారో వాళ్ళకి అందరూ పిలిపిస్తూ ఉంటా. రైతులందరూ కూడా మా ఇంటికి రావాలా, మమ్మల్ని కలిసాలా, ఏమేమి ఇబ్బంది పెట్టుకుంటే నాకు చెప్పాలా, దాని గురించి టేకప్ చేసుకుని ఇమీడియట్గా మేము దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్తాం.